జబూజమి జబూజమి. ఇది జాభాష. దాని మీనింగ్ ఏంటి విరాట్ సార్? జబ్రెజమా జబ్రెజమా. దీని మీనింగ్ ఏంటే? జలజవు జలజవు. అయ్యో, ఓ గాడ్, నాకు పిచ్చెక్కించాలనుకుంటున్నారా అందరూ కలిసి? పిచ్చి కాదే, నన్ను దొంగం చేసి జైలు పంపించాలని చూసినా. పెద్దమ్మ గారికి లేనిపోని అన్నీ చెప్పి నా మీద మనసు ఇరిసేయాలనుకున్నా. తారమ్మకి అబద్ధాలు చెప్పి నన్ను సెడిపోయిన దాని కింద లెక్క కట్టించినావు. వీటన్నింటికి బదులు తీర్చుకుందామని తిరిగొచ్చినానే. ఇయ్యాలటి నుంచి నిన్ను ఏడిపించడమే నా పని. నిన్ను ఆడుకోవడానికి వచ్చామే. చెమ్మ చక్క చాడేసి మొగ్గ, చెమ్మ చక్క చారడేసి మొగ్గ, చెమ్మ చక్క చారడేసి మొగ్గ, చెమ్మ చక్క చారడేసి మొగ్గ. చూసారా విరాట్ సార్? చూశాను. చాలా అందంగా ఉంది. మరి నాను నీకేంటి కొండమ్మా, ఇలియానాకి 2 జడలేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటావు నువ్వు. మీ కళ్ళు టెస్ట్ చేయించుకోండి విరాట్ సార్. వీళ్ళిద్దరూ మీ కళ్ళకి అందంగా కనపడుతున్నారా? పిడకలకి ముక్కు చెవులు అతికించినట్టున్నారు. విరాట్ బాబు, నన్ను బాగోలేనా? నీకేంటి భూమి, కళ్ళు ప్లస్లు, కనుబొమ్మలు మైనస్లు, పెదవులు = 7 అంకెల్ని బోర్లిస్తే నీ ముక్కు, 3 అంకెల్ని అతికిస్తే నీ చెవులు, బొట్టు పూలు స్టాప్. మీరు లెక్కల మాస్టర్లా మాట్లాడకండి, నాకు తిక్కలేస్తోంది. మే మధ్యలో నీకేంది బాధ? ఆళ్ళు ఒకటైపోయినారు. భూమి వెళ్ళిపోతా ఉంటే విరాట్ బాబు ఎట్టా పరిగెత్తుకుంటూ వచ్చినాడో తెలుసా? కారులో వచ్చినాడు, బండి మీద వచ్చినాడు, ఆటో ఎక్కొచ్చినాడు, పరిగెత్తుకుంటూ వచ్చినాడు, బస్ ఎక్కాడు, చెయ్యి పట్టుకున్నాడు, గడ్డం పట్టుకున్నాడు, రా భూమి అని ఎంత బతిమిలాడుకున్నాడో నీకేమెరక? మీ బ్యాగులు సైకిల్ కూడా మోసుకొచ్చాను, మర్చిపోయాకుండమ్మా. అప్పటి నుంచే కదా విరాట్ బాబు మీరంటే నాకు వల్ల మాలిన అభిమానం పెరిగిపోనాది. ఓ అవునా? అయితే ఒక్క నిమిషం ఉండండి. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. ప్లీజ్ కొంచెం తినండి. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్.
ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,